దిస్ ఈస్ శ్రీచరణ్ వేగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. ప్రస్తుతం మనం చేస్తున్న పేపర్ 2013. సో ఐ హ్యావ్ క్లియర్ యువర్ జిఎస్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ థ్రైస్. సో ఇప్పుడు గ్యాప్ క్వశ్చన్ చేసాం. ఇప్పుడు 51st నుంచి చేద్దాం. ఓకే, ఫైన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పార్లమెంటరీ కమిటీ ఆన్ ఏ పబ్లిక్ అకౌంట్స్ ఓకే కన్సిస్ట్ ఆఫ్ చాలా రోజుల నుంచి చూద్దాం. కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 25 మెంబర్స్. ఫ్యాక్ట్ ఇది ఆఫ్ లోక్సభ. ఓకే, ఫస్ట్ ఆప్షన్స్ క్లోజ్ చేద్దాం. 2023 కోసం వర్స్ట్గా ప్రిపేర్ అవ్వాలి. సో స్క్రూటనైజెస్ అప్రోప్రియేషన్ ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. స్క్రూటనైజెస్ అయి ఉండొచ్చు. ఎగ్జామిన్స్ ద రిపోర్ట్ ఆఫ్ ది క్యాగ్. అంతే కదా. అప్పట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరో కార్గే, అప్పట్లో పిఎస్ చైర్మన్ కార్గే. సో 2 and 3 డెఫినెట్లీ ఉన్నాయి. కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 25 మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ. This is a fact. I'm not sure. I'll remove it. So I'll go for 2 and 3. ఉంది ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ చూడు 1 and 3 ఓన్లీ కూడా ఉన్నాయి. నేను అదే చేసిన తప్పు. ఆన్సర్ ఏంటి చూడు. ఫస్ట్ చెక్ చేద్దాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. మనకి 3 డెఫినెట్లీ తెలుసు. సో ఇన్ కేస్ 1 ఓన్లీ 3 ఓన్లీ చెక్ చేయాలంటే ఓన్లీ 2ని చెక్ చేయాలి. 2 ఏంటిది? స్క్రూటనైజ్ అప్రోప్రియేషన్ ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్. ఇంకా అంతకని ఇంకా ఆప్షన్ ఉందిరా. వెరీ జనరిక్. ఇట్స్ ఇవి కొత్తగా ఏం ఇచ్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దాని ఏమి ఎక్కడ ఇవ్వాలి. సో 2 and 3 అయితే ఉన్నాయి. సో ఐ గో ఫర్ బి. ఏమి ఆన్సర్ ఇచ్చాడు? బాంబే ఇచ్చాడు. నేను చూడు ఇక్కడ ఫర్ షూర్ 2 and 3 రైట్ అని తెలుసు. రైట్ అని పెట్టిన. ఓకే, ఇది కొద్దిగా డౌట్ ఉన్నది. ఏది తెలుసు కదా, ఫ్యాక్ట్. ఇది తప్పని తెలుసు. సో నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది. బట్ స్టిల్ నేను ఇందులో ఉంటాయని చెప్పేసి అంటే నా నాలెడ్జ్ నేను ట్రస్ట్ చేయలే. ట్రస్ట్ నాలెడ్జ్. నువ్వు ఇక్కడ ఏం చేసావు? ఇక్కడ వెళ్ళి 1 ఓన్లీ 3 ఓన్లీ పెట్టుకుని వచ్చావా? నాకు ఇక్కడ క్వశ్చన్ చదివినప్పుడే ఆప్షన్ చూడకుండా నాకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, బట్ ఆప్షన్ చూసినాక నేను కన్ఫ్యూజ్ అయినా. ఈ జనరల్లీ ఇందులోనే ఉంటుంది కదా అని చెప్పేసి. సో బట్ నేను చెప్పాను కదా 10లో 9 రేట్ అవుతుందని. సో ఇది ఆ 1 క్వశ్చన్. ఓకే, అట్లీస్ట్ 90% స్ట్రైక్ రేటే. 10లో 9 రైట్ అవుతున్నాయి ఇట్లా. కానీ ఒకటి రాంగ్ అవుతుంది చూడు, ఆ ఒకటి ఇది. బట్ ఇఫ్ యూ నో ద నాలెడ్జ్ యూ బెటర్. ఎగ్జాక్ట్లీ. నాకు నాలెడ్జ్ తెలుసు బట్ అయినా కూడా నేను అంటే గట్టిగా దమ్ము లేదు. ఐ యూస్ టు డూ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసేవాడిని ఉందనుకో, ఆల్వేస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇప్పుడు మామూలు టెస్ట్ రాస్తావు కదా, సబ్జెక్ట్స్ కూడా అనేవి రాసినప్పుడు చేసేటప్పుడు ఐ ఆల్వేస్ అంటే అంటే ఎంతమంది ఆన్లైన్లో రాసేవాడిని అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. అది చూసేటప్పుడు ఆప్షన్ యూజువల్ నుంచి చదవను, స్టేట్మెంట్స్ చూస్తాను. అండ్ ఆన్లైన్ రాసినప్పుడు ఇంకోటి ఏంటంటే నువ్వు ఆ ఒక్క క్వశ్చన్ వస్తుంది ఇక వచ్చేటప్పుడు. సో యూర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దట్ క్వశ్చన్. సో మోస్ట్లీ స్టేట్మెంట్స్ చూసి పెడతావు అండ్ ఇన్స్టింక్ట్స్ కోసం ఆలోచిస్తావు. దట్స్ వై ఐ ఫెల్ 2023 పేపర్ ఈజ్ మచ్ ఈజియర్. బికాజ్ ఇట్స్ జస్ట్ బికాజ్ యూ జస్ట్ నీడ్ టు నో యువర్ ఇన్స్టింక్ట్స్. స్టేట్మెంట్ చదవగానే ఫ్యాక్ట్ తేడా కొడుతుంది. నువ్వు చదివా ఎగ్జాక్ట్లీ చదవలేదు, నాకు ఎందుకో అది కాదేమో, ఇంక సంథింగ్ ఏదో ఉందేమో, వేరే 20 ఉందేమో, సమ్ 31 ఈజ్ సమ్ ఎస్టిమేట్స్, సమ్ 20 ఉందేమో, సరిపోతుంది, 25 లేదేమో అనిపిస్తుంది. సో ఎక్కడ చదివింటే సమ్ అనిపిస్తుంది. సో ఇన్స్టింక్ట్ అని చెప్పింది రాంగ్ అని చెప్పింది. సెకండ్ స్టేట్మెంట్ తడుచుకుని ఇన్స్టింక్ట్ కరెక్ట్ అని చెప్పింది. సో ఐ ఫెల్ లైక్ దట్ ఈస్ మచ్ బెటర్ ఫర్ మీ. సో కిందనే ఉన్నాయి అరే ఇవన్నీ చూసాను కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఐ లైక్ ద 2023 స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ చేయాల్సింది ఏంటంటే అగైన్ ఐమ్ సెయింగ్ డూ ద ప్రాసెస్. ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్. ఇన్స్టింక్ట్ ఎందుకంటే ఈ ఫస్ట్ చెప్పాను లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ యూ విల్ నెవర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఫస్ట్ స్టేట్మెంట్ నాకు తెలియదు, ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని చదువుతావు నువ్వు? లక్ష్మీకాంత్ మొత్తం చదవలేవు. సో అన్నీ నీకు నాలెడ్జ్ పర్ఫెక్ట్ గుర్తుండాలంటే నువ్వు రివైజ్ చేసి బెటర్. బట్ స్టిల్ యూ విల్ నాట్ రిమెంబర్ మోర్ దెన్ 50-60% ఆఫ్ లక్ష్మీకాంత్. అండ్ దెన్ యూ ఫీల్ దట్ వరీ అది కాదు ఇంక సంథింగ్ ఏదో చదివాను అనిపిస్తుంది బ్రెయిన్కి. సో ఐ ఆల్వేస్ ఇన్స్టింక్ట్ బికాస్ 70-85% ఆఫ్ ద స్టేట్మెంట్స్ యూ డోంట్ నో. I always keep instinct because for me I'll trust my mind. That's the reason why I'll keep instincts first, because I'm trusting my brain. Second is knowledge. Third is your tricks. Don't apply tricks blindly. చేస్తే ఇక్కడ మనం ఇక్కడ 1 only 2 అంటూ. ఓకే, అగైన్ ఐమ్ సేయింగ్ దట్ ప్రాక్టీస్ వితౌట్ సీయింగ్ ద ఆప్షన్స్ బికాస్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఫస్ట్. ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చాము ఎవరికి తెలుసు. ఇప్పుడు అసెషన్ రేషన్లు ఇప్పుడు ఎక్కువ వచ్చాయి. నెక్స్ట్ కొత్త ఏం క్రియేట్ చేస్తాము. యూ నెవర్ నో. ప్రిపేర్ ఫర్ ది ఫస్ట్. నాకు అంటే ఎగ్జామ్లోనే రెడీ టు ఫేస్ ద బౌన్సర్. 52 ఇది. Consider the following Bhakti saints. Which among the following above was or were preaching when the Lodi dynasty fell and Babur took over? ఓకే, తెలుసా? తెలీదు. కాంటెంపరీస్ అస్సలు తెలీదు.
దాదు దయాల్, గురునానక్, త్యాగరాజ. ఎవరు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చచ్చిపోయారని మనం ఛాన్సే లేదు. సో 3లో 2కి వెళ్తా ఇఫ్ ఇట్ ఈస్ 2023. బట్ ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇచ్చాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రీచింగ్ ద లోడీ డైనాసిటీ ప్రీచింగ్ ఆన్ ద లోడీ డైనాసిటీ ఫాలో అయింది బాబర్ టు కవర్ చేసేవాడు. ఓకే ఫైన్, లెట్స్ సీ. త్యాగరాజ అంటే మన సౌత్ ఇండియన్ కీర్తనాసాన్ని. ఇది ఏ టైంలో వచ్చింది? శాతవాహనాసో లేదంటే ఓడో మేబీ ఆ పర్టికులర్ టైమ్స్లో ఎప్పుడో వచ్చింది. గురునానక్, దాదు దయాల్. ఐ విల్ గో ఫర్ బీరా. ఓకే వై చెప్పు. నాకెందుకో దాదు దయాలు త్యాగరాజ కలిసి కాంటెంపరేషన్ ఎప్పుడు చదివినట్టు గుర్తు. ఓకే బట్ నాకు అంటే వాళ్ళు కాంటెంపరేషన్ చదివినట్టు గుర్తు నాకు ఎందుకో. వేరేస్ గురునానక్ ఐఎమ్ నాట్ షూర్. ఐ డోంట్ నో, లైక్ ఐ జస్ట్ ఫీల్ దట్. బట్ మేబీ హిస్టరీ బీ కూడా వెళ్ళచ్చు, ఓకే దానికి కూడా ఏదో కొంచెం ఉంది. బట్ ఐ డోంట్ షూర్. ఐ ఫెల్ లైక్ 1 and 3 or 2 ఓన్లీ బీకి వెళ్ళారు. బట్ ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. ఆన్సర్ ఇస్ బీ. వావ్. బట్ మై ఫస్ట్ ఇన్స్టెంట్ ఈస్ సేయింగ్ దట్ అంటే నా బుక్లో నేను ఈ బేసిక్గా ఎలా ఉంటారు సో నేను చదివిన బుక్లో లెఫ్ట్ సైడ్లో ఉంటారు వీళ్ళు. ఓకే సో నాకు ఎందుకో దాదు దయాల్ త్యాగరాజ అని కాంటెంపరీ చదివినట్టు గుర్తు. ఓకే అంటే త్యాగరాజ నాకు గుర్తున్నంత వరకు శాతవాహన మన తెలుగు చూసా, తెలుగు త్యాగరాజ కీర్తన రాశారు బేసికల్లీ మన తిరుపతి ఇవన్నీ. అంటే గురునానక్ ఐ థింక్ విజయనగర వాడే ఆ టైంలో ఇప్పుడు అంటే లైక్ ఉన్నప్పుడు అప్పటికే బాబర్ వచ్చేసారు సంథింగ్. నాకు ఎందుకు మ్యాచ్ అవ్వట్లా, నాకు తెలిసిన బ్రెయిన్లో సెట్ అయిన టైంలోకి మ్యాచ్ అవ్వట్లా. వీళ్ళిద్దరు నాకు కాంటెంపరేషన్ నాకు ఇన్స్టింక్ట్ చెప్పింది బట్ టైంలో కూడా నాకు ఇన్స్టింక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ విత్ దట్ ఈ ఆప్షన్. ఐ గో ఫర్ బి. అండ్ సిక్కు గురువుని గురునానక్ సంథింగ్ ఐ డోంట్ నో, సిక్కు గురుని ఔరంగజేబు చంపిండు, అందుకే 6 ఆర్ యాంటీ టు ఇట్స్ ఓకే. యా బట్ లోడీ అండ్ బాబర్ కదా, ఔరంగజేబ్ అనేది తర్వాత వచ్చాడు. సో ఇట్స్ ఓకే. 52 ఐ వెంట్ విత్ బి. 53 ఓకే, అందులో 52 ట్రిక్స్ ఏం లేవు అక్కడ. 53 with reference to the food chains in ecosystems, which of the following kind of organisms are known as decomposer organisms? వైరస్ తీసాయి, ఫంగే బెటర్ బెట్ 2 and 3. వైరస్ ఎందుకు తీసేసినావు? చెప్పాను ఇందాకలే, యూపీఎస్సీకి నచ్చదు వైరస్. అండ్ వైరస్తో జనరల్లీ డికంపోజర్ అంటే పెద్ద పెద్దవి ఏం చేయవు, అది చేసేదంతా ఇదేది బోగస్ పనులే, చంపేయడాలు ఇలాంటివి చేస్తుంది. సో ఐ లుక్ ఫర్ 53 అది 2 and 3. ఐ గో ఫర్ బి. ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. 53 వెరీ ఇస్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ బాంబే. ఎస్ కరెక్ట్. ఓకే జనరల్లీ వైరస్ యూపీఎస్సీకి నచ్చదు. సో 2020లో వచ్చింది అనుకుంటా, 2021 ఈ లాస్ట్ ఆ ఇయర్స్ కూడా వచ్చింది. వైరస్ తీసాయి అంటే ఆర్పి. సో నువ్వైతే వైరస్ ఎడగనబడ్డా తీసేస్తాం. The most important fishing grounds of the world are found in the regions. Hot water and salt అదేంటిది వాషింగ్ కరెంట్స్ మిక్స్ అయ్యే దగ్గర ఎక్కడ ఉంది? ఓకే ఇయర్ ఫస్ట్ అదే ఇచ్చాడు. రివర్స్ డ్రైన్ అవుట్ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, వార్మ్ అండ్ కోల్డ్ వాషింగ్ కరెంట్స్ మీట్ ఇది కదా. ఇదేంటిది? వార్మ్ అండ్ కోల్డ్ అట్మాస్ఫియరిక్ థియరీ అది. అందుకే అన్ని క్వశ్చన్లు అందుకే అన్ని స్టేట్మెంట్స్ చదవాలి, ఫస్ట్ కాకూడదు. సి కాంటినెంటల్ షెల్ఫ్ ఈజ్ అండ్యులేటింగ్. ఓకే సి ఆన్సర్ ఇస్ సి. చూద్దాం ఆన్సర్ చూద్దాం. వెరీ ఆన్సర్ ఇస్ సి అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. జపాన్ దగ్గర ఓయేషియో కురోషియో కలిసినప్పుడు అవన్నీ. నెక్స్ట్ 55. Which of the following are unique characteristics of equatorial forests? Equatorial, okay. Presence of tall, closely set trees with crowns forming a continuous canopy. Anukunta. Coexistence of a large number of species. Ayundochu. Presence of numerous varieties of epiphytes. Ayundochu. Sunlight అందుకు పైకి వెళ్ళేది. I'll go for coexistence of large number of species. Very generic. Presence of tall, closely set trees with crowns. అది కూడా ఉండొచ్చు. సో 1 to 3. డి. ఏం బెటర్? డి. సేమ్ నాలెడ్జే కదా. నాలెడ్జ్. 55 డి అంతే. 56. Which of the following constitute? Again I'm saying that మీరు చేసే ముందు to the viewers that పాజ్ చేయండి, మీ బ్రెయిన్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇట్స్ వినండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్. లైక్ అంటే మీరు కరెక్ట్ చేసినప్పుడు నేను రాంగ్ చేయవచ్చు. సో నేను ఎక్కడ తప్పు చేసింది తెలియచ్చు మీకు. అంటే లైక్ మీకు అర్థమైంది కదా.
అట్లీస్ట్ డిస్కషన్ ఉంటుండగానే నీ బెటర్ నువ్వు ఫామ్ చేసుకుంటావు. ఓకే ఫైన్, తప్పులు చేస్తున్నాం మనం నేర్చుకున్నాం, లేదంటే మనం కరెక్ట్ చేసాడు తప్పు చేసాడు, అట్లీస్ట్ మనం బెటర్గా ఉన్నాం, ఆ ఫీలింగ్ అని అట్లీస్ట్ ఉంటుంది. సో అట్లీస్ట్ నీకు అది ఎక్కువ ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగా యూ విల్ ఫార్మ్ దట్ మైండ్ సెట్ టు అటెంప్ట్ ద పేపర్ అట్లీస్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్, మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్. అగైన్ ఐమ్ సెయింగ్ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్. ప్రిలిమ్స్కి వెళ్ళాలంటే ముందు మైండ్ సెట్, తర్వాత కాన్ఫిడెన్స్. పేపర్ ఎంత దారుణంగా వచ్చినా లైక్ యూ విల్ బీ అటెంప్టింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ గో విత్ దట్ ఐ డోంట్ ఈవెన్ నో సింగిల్ క్వశ్చన్. నాకు 100లో ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాదని వెళ్తా. లైక్ ఐ స్టార్ట్ విత్ 0. బట్ ఐ ఆల్వేస్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ దట్ ఐ ట్రస్ట్ మై బ్రెయిన్. ఇట్ సేస్ ఐ జస్ట్ ఫాలో ఇట్. అంటే లైక్ కూర్చున్నప్పుడు ఓకే ఫైన్, నాకేం తెలియదు ఫైన్, లెట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ చదవడానికి ఏమనిపించింది, సెకండ్ స్టేట్మెంట్ చదవడానికి ఏమనిపించింది, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ తెలియకపోతే ఇంకేస్ ట్రిక్స్ అప్లై చేయలేము, ఏమీ చేయకపోతే జస్ట్ లీవ్ ద క్వశ్చన్, కమ్ ఆఫ్టర్ ఇట్. సో ఐ జస్ట్ ఫాలో ది ప్రాసెస్. అగైన్ ఐమ్ సెయింగ్ ది ఫస్ట్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, థర్డ్ ఈజ్ ట్రిక్స్. డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. బట్ యా, దిస్ లైక్ ఐఎమ్ సెయింగ్ జస్ట్ పాజ్ ఇట్ సో దట్ యూ జస్ట్ డెవలప్ దిస్ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చేయగా వస్తుంది. ఇన్ కేస్ మీరు దీన్ని అప్లై చేయాలంటే, టెస్ట్ సిరీస్లో అప్లై చేయాలంటే చేయండి. తక్కువ మార్కులు వచ్చినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ మార్కులు ఫైనల్గా రాదు. బట్ అట్లీస్ట్ దాన్ని ఏమంటారు, యూ విల్ నాట్ దాన్ని ఏమన్నా లైక్ యూ డెవలప్ కంటిన్యూ చేస్తావు. ఇట్స్ ఓకే, ఇక్కడ పోయినా పర్లేదు. బట్ నాకు ఎందుకో అంటే అప్లై చేసిన వాళ్ళు కొంతమంది పేపర్ సెట్ చేసినప్పుడే యూపీఎస్సీ స్టైల్ చేసేవాళ్ళు ఫారం సిమ్యులేటర్స్ ఎస్ఎఫ్జీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇంకోటి వాజనం కూడా బాగానే చేస్తున్నారు. అని వాజనం నేను ట్రై చేయలేదు, బట్ ఫారం దే డూయింగ్ డీసెంట్లీ వెల్. ఇన్కేస్ అప్లై చేయాలనుకుంటే ప్రమోషన్ లేదమ్మా. ఓకే, నెక్స్ట్ 56th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్స్టిట్యూట్ క్యాపిటల్ అకౌంట్? క్యాపిటల్ అకౌంట్ అంటే గ్రేటర్ దాన్ 1 year. ఫారెన్ లోన్స్ అయ్యుండొచ్చు, ఎఫ్డిఐ అయ్యుండొచ్చు, ప్రైవేట్ రెమిటెన్స్ అంటే ఇది లెస్ దాన్ అండి, మనకు జస్ట్ అవసరం కోసం అన్నల్ని తమ్ముల్ని అమెరికా నుంచి అడుక్కునేది. 50 పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అయ్యుండొచ్చు ఇన్వెస్ట్మెంట్. సో 1 and 2 ఆర్ డెఫినెట్లీ దేర్. 1 to 4 అనుకుంటున్నా. ఆన్సర్ చెక్ చేద్దాం ఇన్ కేస్ ఆప్షన్ ఉందో లేదు. యా, బి ఈజ్ దేర్. ఆన్సర్ ఈజ్ బి. అంతే, యూఆర్ రైట్. Again I'm saying first is your instinct, second is knowledge, third will be your tricks. Don't apply tricks blindly. 56 అయిపోయింది. 57. Consider the following historical places. ఏంటిది? అజంతా కేవ్స్, లేపాక్షి టెంపుల్, సంచి స్తూప. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అబౌట్ మోరల్ పెయింటింగ్స్ అజంతాలో ఉంది, మన లేపాక్షిలో కూడా ఉంది. సంచి స్తూపాలో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ సంచి స్తూప. బట్ నేను ఆల్ ది అబౌవ్ అయితే వెళ్ళను. ఐ విల్ గో ఫర్ 2. ఇన్కేస్ ఆప్షన్లో చెక్ చేద్దాం. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఫస్ట్ 2023 స్టైల్లో. బికాజ్ నాకు ఆడ ఆప్షన్స్ ఏమి ఇచ్చినా కానీ అవసరం, ఎసెన్షియల్స్ ఇచ్చినా కానీ అవసరం, బట్ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వాలి కదా. యూపీఎస్సీ విల్ నాట్ డూ దట్. ఏం చేసినా సరే క్వశ్చన్ అయితే ఇవ్వాలి కదా మనకి, ఆ స్టేట్మెంట్స్లోనే ఉంది. సో ప్రిపేరింగ్ ఫర్ లైక్ దిస్ ఓన్లీ. ఆప్షన్ తర్వాత చూద్దాం. 3 ఏంటిది? 1 or 2 డెఫినెట్లీ ఉండాలి. సో ఓకే, సో ఆల్ ది అబౌవ్ నేను వెళ్ళను. సో ఐ విల్ గో ఫర్ బి. నేను ఇక్కడ కొత్తది నేర్చుకున్నా. సేమ్ నీ కూడా అజంతా, లేపాక్షి నాకు తెలుసు. ఓకే, బట్ సంచి ఐ డోంట్ నో. బట్ ఉండొచ్చు, ఎక్కడ దగ్గర ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు కావచ్చు అని చెప్పి సంథింగ్ ఐ డోంట్ నో. ఓకే, బట్ నేను సీకి వెళ్ళిన, అందుకే అది తప్పైంది. బట్ నువ్వు ఇప్పుడు చెప్పినావు ఆన్సర్ ఇస్ బాంబే. ఓకే, బట్ నువ్వు అన్నావు కదా జనరల్లీ నేనైతే వెళ్ళను. నాకు చూడు, నాకు ఎగ్జాక్ట్లీ తెలుసా తెలియదు. తెలియకపోతే నేనైతే ఆల్ ది అబౌవ్ కానీ నన్ ఆఫ్ ది అబౌవ్ నేనైతే వెళ్ళను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దిస్ దట్ ఆల్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఛాన్సెస్ ఇస్తుంది. సైన్స్ అంటే ఆల్ ది అబౌవ్ అవ్వచ్చు, బట్ నన్ ఆఫ్ ది అబౌవ్ చాలా రేరు. మేబీ పేపర్కి 1-2 ఉంది. ఆ 1 నేను లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నా. నేను లూజ్ అయిపోతాను, నాకు ఏం పర్వాలేదు. అది నన్ ఆఫ్ ది ఐఎమ్ ఓకే టు లూజ్ ఇట్. పోనీ నాకు అనవసరం. బట్ నేనైతే వెళ్ళను. ఆల్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ నేనైతే జనరల్గా వెళ్ళను. బట్ మై ఇన్స్టింక్ట్ అండ్ నాలెడ్జ్ ఈస్ సేయింగ్ సంథింగ్, దెన్ ఐ విల్ గో ఫర్ ఇట్. బికాజ్ అగైన్ ఐమ్ సేయింగ్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్ నేను డైరెక్ట్గా అప్లై చేయను. ఫస్ట్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ చూస్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టింక్ట్ ఏం చెప్పింది, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ 1 and 2 ఐ డెఫినెట్లీ నో. సంచితో పై నాకు తెలియదు, నేను ఎక్కడ చదువుకోవాలంటే నాకు కూడా అనిపించట్లేదు. సో ఏం తెలియనప్పుడు అన్నీ మూసుకొని ఏం చేశాను, జస్ట్ ట్రిక్ అప్లై చేసి ట్రిక్ అండ్ ఆల్ ది అబౌవ్ నేనైతే వెళ్ళను. ఓకే, 57 దట్స్ ఆన్సర్. అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. ఓకే, 58. With reference to history of philosophical thought in India, consider the following statements regarding Sankhya school. Sankhya, Kapil Muni anukunta. Sankhya doesn't accept the theory of rebirth or transmigration of soul. Doesn't accept. ఇది తేడాగా ఉంది. Sankhya holds that it is the self-knowledge that leads to liberation and not any exterior influence or agent. Self-knowledge.
డజంట్ యాక్సెప్ట్ ది థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. టు బీ ఫ్రాంక్ నాకు తెలియదు, రెండు స్టేట్మెంట్స్ నాకు తెలియదు, బట్ స్టిల్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ. సంఖ్య హోల్డ్ దట్ ఇస్ సెల్ఫ్ నాలెడ్జ్ దట్ లీడ్స్ టు లిబరేషన్ అండ్ నాట్ ఎనీ ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్. ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్ ఇది బుక్ నుంచి లేపేసినట్టుందిరా. సో ఐ గో ఫర్ 2. ఓకే సేమ్ ఐ ఆల్సో వెంట్ విత్ 2. 2 కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ సంఖ్య డజంట్ యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మిగ్రేషన్ ఆఫ్ సోల్. డజంట్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ షూర్, బట్ పేరులో కపిల్ ముని ఉంది, హిందూ అయి ఉండొచ్చు సంఖ్య స్కూల్ నాకు గుర్తున్నంత వరకు. సో ఐ పర్సనలీ ఫీల్ దట్ హీ మైట్ బిలీవ్ ఇట్. నాకు తెలియదు, బట్ 2 ఎందుకు నాకు బుక్కిష్ కరెక్ట్గా అనిపిస్తుంది. 2 ఓన్లీ. నేను బోత్ 1 and 2 అవుతున్నవరకు అయితే వెళ్ళను. ఐ విల్ గో ఫర్ B 2 ఓన్లీ. ఐ కెన్ గో రాంగ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. మేము పెట్టా బీబీ బాంబే. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ కూడా బాంబేనే, అదే ఇచ్చాడు వాడు కూడా. ఇంకేం చేసావా? నెక్స్ట్ 59. Consider in the context of India, which of the following principles are implied institutionally in the parliamentary government? In the context of India, which of the following principles institutionally in the parliamentary government? Okay. Members of the cabinet are members of the parliament. అంతే కదా. మెంబర్స్ ఆఫ్ క్యాబినెట్ అని చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ దోల్ పార్ట్ ఆఫ్ క్యాబినెట్ గ్యారంటీ లేదు. సో ఐఎమ్ నాట్ షూర్. మినిస్టర్స్ హోల్డ్ ది ఆఫీస్ టిల్ దే ఎంజాయ్ కాన్ఫిడెన్స్ ఇన్ పార్లమెంట్. అది డెఫినెట్లీ దేర్. క్యాబినెట్ ఈస్ హెడెడ్ బై హెడ్ ఆఫ్ ది స్టేట్. హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ అవుతాడు కదా, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. సో 3 తీసే. 2 ఉంది. 1 ఐఎమ్ నాట్ లైక్ నాకు తెలిసి లేదు. సో ఓన్లీ 2 ఓన్లీ ఆప్షన్ ఉన్నా లేదా 2 అనే ఆప్షన్ లేకపోతే 1 and 2కి వెళ్తాం. సేమ్ 1 and 2. ఇక్కడ హెడెడ్ బై ఉన్నది చూడదు, ఎక్స్ట్రీమ్. హెడెడ్ బై, ప్రిసైడెడ్ బై, ఓకే. సో ఫౌండెడ్ బై, ఇందాక కూడా ఏదో వచ్చింది కదా. అప్లైడ్ బై. ఓకే. ఇలా బై సంథింగ్ ఇట్లా ఉంది అనుకో. నామినేటెడ్ బై, గవర్న్డ్ బై, ఓకే ఇలాంటివి రాంగ్. ఓకే. నెక్స్ట్ 60. The annual range of temperature in the interior of the continent is high as compared to the coastal areas. Annual range of interior of the continent is high as compared to the coastal areas. Okay. What is the reason? ఇక్కడ సీ బ్రీజ్ అన్నీ వస్తాయి కాబట్టి అంతే, యాజ్ సింపుల్ as that. థర్మల్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్ కాదు, స్ట్రాంగ్ విండ్స్ ఇన్ని ఉన్నాయి. హెవీ రైన్స్ ఇన్ ద ఇంటీరియర్ యాజ్ కంపేర్ టు కోస్ట్. ఎలా అవుతుంది? సౌత్ వెస్ట్ మనసు ఇక్కడ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ విండ్స్ ఇన్ ద ఇంటీరియర్. స్ట్రాంగ్ విండ్స్ ఎలా వస్తాయి? ఇక్కడ నుంచి అయితే సైక్లోన్స్ అన్నీ వస్తాయి. సో ఇది కూడా కాదు. వేరియేషన్ ఇన్ ది ఆల్టిట్యూడ్ బిట్వీన్ ద కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. వేరియేషన్ ఇన్ ఆల్టిట్యూడ్ బిట్వీన్ ద కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఆల్టిట్యూడ్ అంటే హైటా? ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ద థర్మల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ వాటర్. అంటే దానివల్ల సీ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ డిగ్రీస్. సో 1 ఈజ్ డెఫినెట్లీ దేర్. C4 లేదు. ప్రెసెంట్ స్ట్రాంగ్ విండ్స్ ఇన్ ద ఇంటీరియర్, అది కూడా లేదు. సో ఐ విల్ గో ఫర్ 1 and 2 కానీ 1 ఓన్లీ. బట్ ఇన్ కేస్ ఇది అఫీషియల్ 2023 స్టైల్లో వస్తే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే అప్పుడేం పెడతాం? వేరియేషన్ ఇన్ ఆల్టిట్యూడ్ బిట్వీన్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఐ డోంట్ నో, బట్ ఆల్టిట్యూడ్ వల్ల డిఫరెన్స్ రావచ్చేమో. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ఇంటీరియర్స్ ఆల్టిట్యూడ్ వల్ల డిఫరెన్స్ వస్తుందా కాంటినెంట్స్ అండ్ ఓషన్స్? ఏమో 1 and 2కి వెళ్తాను నేనైతే. నేను కూడా 1 and 2 వెళ్ళి. బట్ ఆన్సర్ చూద్దాం. ఇవ్వడం కూడా 1 and 2 ఇచ్చాడా? చూద్దాం. 3, 4 తీసే. సో 1 and 2లోని యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. ఐ విల్ గో ఫర్ 1 and 2. ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే I also ఆల్రెడీ went with 1 and 2. ఆన్సర్ చెక్ చేద్దాం ఫస్ట్. 60 ఆన్సర్ ఈజ్ ఏ. అరే యార్, ఆల్టిట్యూడ్ థర్మల్ డిఫరెన్స్ అని తెలుసు, బట్ ఆల్టిట్యూడ్ అనేది మనం చదువుకోలేదు. అంటే అది లేదు. బట్ మనకి అంత నాలెడ్జ్ కూడా తెలియదు అని పెట్టాం. బట్ విచ్ ఈజ్ లైక్ మనం నిజంగా చదువుకుని ఉంటే మనం నమ్మాలి మన బ్రెయిన్ని, అరే మన నాలెడ్జ్ అంత లేదు అని. సో యా, ఇట్స్ ఓకే. ఐ థింక్ మోర్ కాన్ఫిడెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ దిస్ క్వశ్చన్. సో ఐ థింక్ వీ బెటర్ సేస్ కాన్ఫిడెన్స్ కానీ, లేదంటే ఇంకొంచెం దాన్ని ఏమంటారు, మన కాన్సెప్ట్స్ పైన మనకే దమ్ము ఉండాలి, అంతే కదా. లైక్ కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ పైన మనకి లైక్ యూ షుడ్ హ్యావ్ దిస్, లైక్ యూ షుడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వుడ్ సే లైక్ ట్రస్ట్ యువర్ బ్రెయిన్.
ఇంకా మనం ఇంకా ట్రై చేయట్లేదు. సో యూ షుడ్ ట్రస్ట్ ఇట్ కంప్లీట్లీ. డోంట్ డౌట్ ఇట్. ఇట్స్ ఓకే. Fine, we have done 50 10 questions. Let's meet in the next set of 10 questions.